వెల్కమ్ టు న్యూస్ 360 స్పెషల్ డిబేట్. నేను మూల శ్రీనివాస్. ఇక ఈరోజు టాపిక్, ఒక పార్టీ బీఫామ్తో గెలిచి మరో పార్టీలో చేరడం మొన్నటి వరకు కూడా ప్రజాప్రతినిధుల ఇష్టాల మీద ఆధారపడి ఉండేది. ఎవరికి నచ్చిన రీతిన వారు ఎప్పుడు పడితే అప్పుడు పార్టీలు మారడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు కాలం మారింది. ఎవరిష్టం వచ్చినట్టు వారు పార్టీలు మారితే వేటు తప్పదు. ఎమ్మెల్యేలు పార్టీలు మారచ్చు, కానీ పదవులకు రాజీనామా చేయాల్సిందే. ఇప్పటికే ఈ అంశంలో ఇక మణిపూర్లో కావచ్చు, మహారాష్ట్రలో కొంతమంది ఎమ్మెల్యేలపై మరి వేటు పడింది. తాజాగా అసెంబ్లీ స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి లేదా న్యాయస్థానాలు ఎంటర్ అవుతాయనే సంకేతం తెలంగాణ హైకోర్టు కూడా తాజాగా సంకేతాలు ఇస్తుంది. ఈ నేపథ్యంలో ఇక అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి స్పీకర్ నిర్ణయమే శిరోధార్యం, కానీ కోర్టులను ఆశ్రయిస్తే మాత్రం ఖచ్చితంగా ఆ విషయంలో విచారణ జరపడం కావచ్చు, మరి స్పీకర్ కూడా కొంత సమయం ఇవ్వడం, అనర్హత విషయంలో కూడా మరి ఆదేశాలు ఇవ్వడం తప్పదనే మరి ఈరోజు జరిగిన పరిణామాలు ఏవైతే ఉన్నాయో స్పష్టం చేస్తున్నాయి. సో ఓవరాల్గా మరి ఇక ఎమ్మెల్యేలపై కోర్టులు అనర్హత వేటేయడంతో మరి మణిపూర్, మహారాష్ట్రలో ఇప్పుడు పార్టీ మారిన తెలంగాణ ఎమ్మెల్యేలపై కూడా వేటు తప్పదనే ప్రచారం అయితే జరుగుతోంది. ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. దీంట్లో మనతో పాల్గొంటున్నారు అనలిస్ట్ కోటేశ్వరరావు గారు, జూమ్లో ఉన్నారు. ఇక అలాగే పుప్పల గజేందర్ గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి, సో స్టూడియోలో ఉన్నారు కాట్ల అశోక్ బీజేపీ నుంచి. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే. నమస్తే కోటేశ్వరరావు సార్, మీతో ప్రారంభిద్దాం. ఎందుకంటే సబ్జెక్ట్ అనేది ముందుగా మరి మనం తీసుకున్న టాపిక్లో వాస్తవానికి ఈరోజు హైకోర్టు తీర్పును ఎట్లా చూస్తారు సార్? హైకోర్టు ఏం చెప్పింది ఏంటనేటువంటిది ఇంకా పూర్తి డీటెయిల్స్ మనం చూడాల్సి ఉంది. హైకోర్టు తీర్పు అయితే కాదది. హైకోర్టు ఒపీనియన్ చెప్తుంది తప్ప హైకోర్టు తీర్పులు చెప్పడానికి హైకోర్టు అది పరిధి కాదు. ఎందుకంటే కోర్టులు శాసన వ్యవస్థ పరిధిలోకి వచ్చి స్పీకర్ల అధికారాలని లేదా విచక్షణని కోర్టులు నిర్ణయించలేవు అనేటువంటిది గతంలోనే సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అనర్హత వేటు కానీ లేదా ఇతర అంశాలు అంటే స్పీకర్ తో సంబంధం ఉన్నటువంటి వాటి మీద సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించమని చెప్పేసి సలహా ఇవ్వగలవే తప్ప ఫలానా విధంగా చేయాలి, ఫలానా విధంగా చేయకూడదు అనేటువంటి దాన్ని కోర్టులు నిర్దేశించలేవు అనేది మనకు తెలుస్తుంది. అందువల్లనే ఇప్పుడు కూడా కోర్టుకు వెళ్ళొచ్చు, ఎవరైనా ఏ పార్టీ అయినా లేదా వ్యక్తులైనా కోర్టుకు వెళ్ళొచ్చు. కానీ కోర్టులో సలహా ఇచ్చేటువంటి స్థితిలో ఉంటాయి తప్ప మరో విధంగా ఉండదు. గతంలో కూడా సుప్రీంకోర్టు కానీ లేకపోతే మహారాష్ట్ర హైకోర్టు కానీ ఇవన్నీ చెప్పింది ఏంటంటే తగినంత రీజనబుల్ సమయంలో వాటిని పరిష్కరించాలి అని చెప్పాయి తప్ప ఒక డెడ్ లైన్ పెట్టి ఫలానా తేదీలో మీరు కనుక తేల్చకపోయేట్లయితే మేము ఆదేశాలు ఇవ్వాల్సి వస్తుంది లేదా మేము తీర్పు చెప్పాల్సి వస్తుందని ఎక్కడ ఇంతవరకు అయితే చెప్పలేదు. మరి ఇప్పుడు మన తెలంగాణ హైకోర్టు ఏం చెప్పింది, న్యాయమూర్తులు ఏం చెప్పారు అనేటువంటిది పూర్తిగా దానికి సంబంధించిన వివరాలు మనకి వస్తే తప్ప ఆ విధమైనటువంటి తీర్పు అయితే వెలువడి ఉంటుందని నేనైతే అనుకోవట్లేదు. ఎందుకంటే అలాంటి ఆ పరిధి ఆ హైకోర్టుది కాదు అనేది ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. సార్, ఇప్పుడు పార్టీ ఫిరాయింపుదారుల విషయంలో మరి ఫిరాయింపులకు పాల్పడిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటేయాలని చెప్పి కూడా స్పీకర్కు, అలాగే మరి స్పీకర్కు ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పి కూడా బీఆర్ఎస్ సంబంధించిన పార్టీ నేతలు అయితే కూడా హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై ఇరుపక్షాల వాదనలు కూడా కోర్టు విన్నది. 7వ తేదీనే వాదనలు కూడా పూర్తయిపోయినాయి. నేడు తీర్పు వెలువరిస్తూ పిటిషన్ల విచారణపై షెడ్యూల్ రిలీజ్ చేయాలని చెప్పి కూడా మరి స్పీకర్ను కోర్టు ఆదేశించింది అని తాజాగా ఆదేశించడానికి లేదా పరిశీలించండి, సూచించండి అని సూచించడానికి చాలా తేడా ఉంది. న్యాయ వ్యవస్థ పరిధిలో మన శాసనసభ అసెంబ్లీలు కానీ పార్లమెంటు సభలు అనేటువంటివి వాటిని ఆదేశించేటువంటి అధికారం ఇంతవరకు కోర్టులు ఎక్కడ ఉపయోగించలేదు. సుప్రీంకోర్టు కానీ వివిధ రాష్ట్రాల అసెంబ్లీలు కానీ సూచనలు మాత్రమే చేయగలవు. ఆదేశించేటువంటి అధికారము మన రాజ్యాంగము న్యాయ వ్యవస్థలకు ఇవ్వలేదు. ఏదైనా తప్పులుంటే ఇదిగో ఇది తప్పు, ఇది రాజ్యాంగ విరుద్ధము అని చెప్పి చెప్తాయి తప్ప
డిస్క్వాలిఫికేషన్ కు సంబంధించి ఆ విధమైనటువంటి నిర్దిష్టంగా మన శాసన వ్యవస్థలో స్పీకరు ఇన్ని రోజుల్లోగా లేదా ఇన్ని నెలల్లోగా దరఖాస్తు చేసినటువంటి ఇన్ని నెలల్లోగా తీసుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టత లేని కారణంగా రీజనబుల్ టైం పేరుతోటి, తగినంత వ్యవధి పేరుతోటి, లేదా విచారణ కొనసాగుతున్నది అనేటువంటి పేరుతోటి జాగు చేసినటువంటి ఉదంతాలు గతంలో మనం చూసాం. ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు అప్పుడున్నటువంటి స్పీకర్ గాని వీళ్ళందరూ కూడా చేసింది అదే. అందుకని ఇప్పుడు కూడా అదే కొనసాగుతున్నది. అందువలన ఇప్పుడు కూడా కోర్టులు ప్రత్యేకంగా రాజ్యాంగ సవరణలు ఏమీ జరగలేదు కదా అప్పటికి ఇప్పటికి ఈ మధ్య కాలంలో. అందుకని ఇప్పటికీ అదే లోపం, మన నిబంధనావళిలో అదే లోపం ఉన్నది. ఆ లోపాన్ని ఉపయోగించుకొని ఫిరాయింపులు చేసినటువంటి వాళ్ళు రక్షణ పొందుతున్నారు. దానికి స్పీకర్లు ఉపతమిస్తున్నారనేటువంటి విమర్శ ఉంది. విమర్శలు చేయొచ్చు, లేకపోతే ఇంకోటి మీరు త్వరగా పరిష్కరించమని చెప్పొచ్చు తప్ప ఆదేశాలు ఇచ్చేటువంటి అవకాశం కోర్టుకు లేదు అనేది నేను మరోసారి చెప్పగలను. అంటే సార్, ఈ మధ్య కాలంలో మరి ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎమ్మెల్యేలు పార్టీ మారిన విషయంలో మణిపూర్లో కావచ్చు, మహారాష్ట్రలో కోర్టు జోక్యంతో మరి అసెంబ్లీ స్పీకరు ఎవరైతే పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డారో వారిపై వేటేశారని చెప్పి కూడా పదే పదే చెప్తున్నారు. ఈ అంశంలో మరి నిజానికి మణిపూర్లో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు అలాంటిది ఏమైనా జరిగిందా సార్? హైకోర్టుల ద్వారా అటువంటిది ఎక్కడా జరగలేదు. స్పీకర్ నిర్ణయం తీసుకోవచ్చు, స్పీకర్ డిస్క్వాలిఫై చేయొచ్చు. అది స్పీకర్ కి సంబంధించినటువంటి వ్యవహారం అది. అందువలన ఒక రాష్ట్రంలో జరిగినటువంటి దాన్ని ఇంకొక రాష్ట్రంలో చెప్పాల్సినటువంటిది లేదు. మణిపూర్ లో కూడా 6 జేడీయూ ఎమ్మెల్యేలు, వీళ్ళలో 5 బీజేపీలోకి ఫిరాయించారు. ఆ 5 ఫిరాయించడాన్ని కూడా సవాల్ చేస్తూ వాళ్ళ యొక్క సభ్యత్వాలను రద్దు చేయమని చెప్పేసి అక్కడ కోర్టుకు వెళ్ళారు. అది కూడా స్పీకర్ కే వదిలేశారు తప్ప హైకోర్టు ఎక్కడ జోక్యం చేసుకొని చేసినటువంటిది లేదు. హైకోర్టు అసలు సుప్రీంకోర్టుకే అలాంటి పరిధి లేదు అని చెప్పేసి సుప్రీంకోర్టే చెప్పిన తర్వాత హైకోర్టు ఎట్లా రద్దు చేస్తుంది సభ్యత్వాలని, లేదా పునరుద్ధరిస్తుంది? అందువలన ఇది న్యాయమూర్తి ఏం చెప్పారు, లేకపోతే కోర్టు ఏం వ్యాఖ్యానించింది అనేటువంటి మనం పూర్తి టెక్స్ట్ చూడకుండా ఆ విధంగా మనం న్యాయమూర్తి చెప్పిన దాని మీద చేయలేము. గతంలో ఇచ్చినటువంటి తీర్పుల ప్రకారం ఇప్పుడు కూడా హైకోర్టు సూచన మాత్రమే చేయగలదు తప్ప ఆదేశాలు ఇవ్వలేదు అనేది మరొకసారి మనం చెప్పుకోవాలి. ఓకే సార్, ఈ విషయంలో మరి బీజేపీ, బీఆర్ఎస్ ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, తెల్ల వెంకట్రావు కావచ్చు భద్రాచలంకి సంబంధించి, తర్వాత దానం నాగేందర్ ఖైరతాబాద్ ఎమ్మెల్యే. సో దానం నాగేందర్ విషయంలో ఇటు బీఆర్ఎస్ తర్వాత బీజేపీ 2 పార్టీలు కూడా అతనిపై అనర్హత వేటేయాలని చెప్పి మరి అసెంబ్లీలో స్పీకర్కు కంప్లైంట్ చేశారు. సో దీంట్లో వాస్తవానికి సుప్రీంకోర్టు అసెంబ్లీ వ్యవహారాల్లో జోక్యం చేసుకునే పరిస్థితి ఉంటుందా? బీఆర్ఎస్ నేతలు అయితే చాలా కాన్ఫిడెన్స్గా చెప్తున్నారు 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. సో ఈ విషయంలో వాళ్ళందరిపై కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటారు. లేని పక్షంలో మేము కోర్టును ఆశ్రయిస్తాము, కోర్టులో ఖచ్చితంగా మాకు న్యాయం జరుగుతుంది, హైకోర్టు కాకపోతే సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇక బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వలసలు కూడా ఆగిపోయినాయి ఎమ్మెల్యేలకు సంబంధించి అని కూడా ప్రచారం జరుగుతుంది. ఈ 10 మంది ఎమ్మెల్యేలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మారారో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుండా వాళ్ళందరూ కూడా మరి ఇప్పుడు అనర్హత వేటు గురవుతారు, ఉప ఎన్నికలు వస్తాయని కూడా ప్రచారం చేస్తుంది. నిజమేనా? దీంట్లో ఎంతవరకు ఉంటుంది సార్? ఇప్పుడు పార్టీలు ఫిర్యాదు చేయడం వేరు, విమర్శలు చేయడం వేరు, స్పీకర్ కి ఫిర్యాదు చేయడం వేరు. ఇవన్నీ కూడా డిఫరెంట్ వికెట్స్. అందువలన స్పీకర్ కానీ, లేకపోతే ఫిర్యాదు చేసిన వెంటనే కానీ, లేకపోతే హైకోర్టుకు సుప్రీంకోర్టుకు చేరినటువంటి పిటిషన్ దాఖలు చేసిన వెంటనే కానీ ఏదో సభ్యత్వాలు రద్దయిపోతాయి, మళ్ళా ఉప ఎన్నికలు వస్తాయి అని ఎవరు భ్రమలు పెట్టుకోవాల్సినటువంటి పని లేదు. మన న్యాయ వ్యవస్థ అనేటువంటిది చాలా సుదీర్ఘంగా అది సాగతీసేటువంటి పరిస్థితి మనకి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా స్పీకర్లు కూడా తమ విచక్షణ అధికారం పేరుతోటి లేదా ప్రొసీజర్ పేరుతోటి దాన్ని దీర్ఘకాలం సాగించేటువంటి అవకాశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. అందువలన పైకి ఏమైనా చెప్పొచ్చు. ఇప్పుడు
బీఆర్ఎస్ వాళ్ళు కానీ బీజేపీ వాళ్ళు కానీ కాంగ్రెస్ వాళ్ళు కానీ పైకి ఏమైనా చెప్పొచ్చు, మాకు మేము హైకోర్టుకి వెళ్ళాం, తీర్పు వస్తుంది, మళ్ళీ ఉప ఎన్నికలు వస్తాయి. అవన్నీ ప్రైవేట్ వ్యవహారాలు, ప్రైవేట్ సంభాషణలు తప్ప అదేమి చట్టబద్ధమైనటువంటి కాదు కదా. ఓకే సార్. అందుకని సార్ అసెంబ్లీ స్పీకరు లేదా లోక్సభ స్పీకరు ఏమి నిర్ణయం తీసుకుంటారనేటువంటిది ఫైనల్. ఓకే ఓకే. అందుకే ఇప్పుడు కూడా దానికి అదే పరిమితులు ఉన్నాయనేది మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు ఒక పార్టీ బీ ఫామ్ పై ఎన్నికల్లో పోటీ చేయడం, తర్వాత ఎమ్మెల్యేలుగా గెలవడం, తర్వాత మరొక పార్టీ మారడం, ఇదంతా రాజీనామా చేసి పార్టీ మారాలి. కానీ రాజకీయ నేతలు వీటన్నిటికీ తిలోదకాలు ఇస్తున్నారు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు అటు నుంచి ఇటు నుంచి అటు జంప్ అవుతున్నారు. మొత్తానికి ఒక పార్టీ సిద్ధాంతాల కట్టుబడి కావచ్చు, తర్వాత ఒక విధానానికి కట్టుబడి లేకుండా వాళ్ళకు పదవి, తర్వాత అధికారం, ఇట్లాంటి వాటి అన్నిటిని చేసుకొని పోతున్నారు. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు సార్? ఇది ఫిరాయింపుల నిరోధ చట్టం అనేటువంటి ఒకటి అమల్లో ఉన్నది. ఆ ఫిరాయింపుల నిరోధక చట్టానికి ఒక పార్టీలో గెలిచి ఇంకొక పార్టీలోకి ఫిరాయించడానికి అది చట్టరీత్యా అది నేరమే, అయితే అది విరుద్ధమే. అయితే దానిలో కూడా కొన్ని నిబంధనలు పెట్టారు. ఏమిటి అంటే గతంలో 1/3 మూడో వంతు మంది పార్టీ కనుక మారితే 10 మందిలో 4 కనుక పార్టీ మారేట్లయితే దాన్ని చీలికగా పరిగణించేవారు. చీలికగా పరిగణించి ఆ పార్టీలో చీలిక వచ్చింది, 2 ముక్కలైనాయి, అందుకని 2 ముక్కల్ని విడివిడిగా గుర్తిస్తూ సభ్యత్వాలు రద్దు కాకుండా చూసేవాళ్ళు. ఆ తర్వాత అదే చట్టానికి ఈ విధంగా అంటే 1/3 అంటే చాలా మంది వెళ్ళిపోతూ చీలికలు పేలికలు అయిపోతా ఉంది. అందుకని దాన్ని మరింత పటిష్టం చేయాలనే ఉద్దేశంతో 3/2 అనేటువంటి నిబంధన చేర్చారు. 3/2 అంటే ఏమిటి? 9 మంది సభ్యులు కనుక ఉండేట్లయితే 6, లేదా 10 మంది కనుక సభ్యులుగా ఉండేట్లయితే 7 పార్టీ మారితే ఆ 7 సభ్యత్వాలు నిలుస్తాయి. ఆ 3 సభ్యత్వాలు కూడా అదే పార్టీలో ఉన్నారు కనుక ఉంటాయి. అటువంటి నిబంధన ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి 38 మంది 39 మంది సభ్యులు మారారు కనుక 26 మంది ఆ విధంగా ఒక్కసారిగా సామూహికంగా ఫిరాయిస్తేనే, లేదా మేము సామూహికంగా మేము తిరుగుబాటు చేశాము, మాదే అసలైనటువంటి బీఆర్ఎస్ అని చెప్పేసి వాళ్ళు కనుక క్లెయిమ్ చేసేట్లయితే వీళ్ళ 26 మంది సభ్యత్వాలు ఉంటాయి, మిగిలిన వాళ్ళ సభ్యత్వాలు ఉంటాయి. ఇప్పుడు ఆ సంఖ్య 26కి చేరలేదు. 11, 12 లేకపోతే చేరుతా ఉంటున్న వాళ్ళు, లేదా చేరినటువంటి వాళ్ళు మళ్ళీ వెళ్ళకపోతాం అనేటువంటిది ఇంకా అటువంటి సందిగ్ధంగా ఉన్న కారణంగా ఈ సమస్య తలెత్తుతా ఉంది. అందుకని 26 మంది లోపు ఎంతమంది చేరినా గానీ అది దాన్ని కోర్టులో స్పీకర్ ముందు పిటిషన్ ఇచ్చి వాళ్ళ యొక్క సభ్యత్వాలను రద్దు చేయమని కోరేటువంటి హక్కు ఆయా పార్టీలకు ఉన్నది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ప్రక్రియ అదే సార్. ఓకే ఓకే. ఇక మరి దీనికి సంబంధించి బీఆర్ఎస్ నాయకులు పుప్పాల గజేందర్ గారు ఉన్నారు. ఆయన ఏమంటారు మరి ఒకసారి చూద్దాం. ఓవరాల్గా ఎమ్మెల్యేలపై అనర్హత వేటు పడుతుంది, మాకు కోర్టు నుంచి న్యాయం జరుగుతుంది, మా పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు జరుగుతాయి, ఈరోజు మాకు కోర్టు తీర్పు ఇచ్చింది, సో 4 వారాల్లో నిర్ణయం తీసుకోవాలని మరి అసెంబ్లీ సెక్రటరీకి ఇక ఆదేశాలు జారీ చేసిందని ప్రచారం చేస్తున్నారు. వాస్తవానికి దీంట్లో గజేందర్ గారు చెప్పండి, ఇదేదన్నా అయ్యే పనులేనా? సార్ నమస్కారం సార్. నమస్తే. ఖచ్చితంగా అండి, ఈరోజు ఏదైతే హైకోర్టు తీర్పు ఇచ్చిందో పార్టీ ఫిరాయింపులకు సంబంధించింది, ఖచ్చితంగా టీఆర్ఎస్ ఈ తీర్పు అనేది కాంగ్రెస్ పార్టీకి చెంపపెట్టు లాంటిది. ఖచ్చితంగా 4 వారాల్లోగా స్పీకర్ గారు ఏదైతే ఇచ్చారో 4 వారాలు తీర్పు ఇస్తారని ఆశిస్తున్నాం. మరి దానం నాగేందర్ గారు కానీ, కడియం శ్రీహరి గారు కానీ, తెల్లం వెంకట్రావు కానీ ఖచ్చితంగా ఏదైతే పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు ఉన్నారో ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వాలు రద్దయితాయి. ఖచ్చితంగా ఆ ప్రాంతాల్లో ఏ నియోజకవర్గాలు అయితే ఉన్నాయో వాటిలో ఉప ఎన్నికలు రావడం అనేది కూడా ఖాయం. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఏదైతే ఒక పార్టీపై, పార్టీ సింబల్పై గెలిచినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా దాదాపు 9 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడం జరిగింది. ఖచ్చితంగా వాళ్ళ సభ్యత్వాలని రద్దయితే అని మేము ఆశిస్తున్నాం. ఖచ్చితంగా 100కి 100 కూడా ఉప ఎన్నికలు జరుగుతాయని మేము ఆశిస్తున్నాం సార్. ఓకే. కట్లాషేవ్ గారు,
అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్పింది విన్నారు. తర్వాత మరి గజేందర్ గారు కూడా బీఆర్ఎస్ నాయకులు చెప్పింది విన్నారు. వాస్తవాన్ని మీరు కూడా దానం నాగేందర్పై కూడా అనర్హత వేటేయాలని చెప్పి స్పీకర్ కంప్లైంట్ చేసిర్రు. సో అంటే ఓవరాల్గా 10 మంది బీఆర్ఎస్ సంబంధించి కాంగ్రెస్లోకి వాళ్ళంతా జంప్ అయ్యారు. అంటే దీంట్లో ఇప్పుడు బీఆర్ఎస్ పూర్తిగా ఖాళీ అయిపోతుంది, మేము గేట్లు తెలుస్తామని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. అయినప్పటికీ కూడా 38 మందిలో ఒక 10 మంది వేరు. ఒక చోట ఉప ఎన్నిక జరిగింది, కంటోన్మెంట్ మనకు తెలిసింది. దాంట్లో కూడా గణేష్ గెలిచాడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా. సో మొత్తానికి 37లో 10 మంది వేరు, 27 మంది బీఆర్ఎస్ సంబంధించిన ఎమ్మెల్యేలను ప్రధాన ప్రతిపక్షంగా ఉంది. మూడో ప్రతిపక్షంగా మీరు 8 మంది ఎమ్మెల్యేలను గెలుచుకున్నారు. ఓవరాల్గా మీరు కూడా ఒక్క దానం నాగేందర్పై మాత్రమే మీరు కాన్సన్ట్రేషన్ చేశారు. ఎందుకని దానం విషయంలో అలా చేయాల్సి? అంటే దానం నాగేందర్ విషయం అని కాదండి, అందరిపైన కూడా మేము అదే ఉంది. అంటే గతంలో మన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు కూడా ఈ విషయంలో ఇంతకుముందు మీరు ప్రస్తావించినట్టు పెద్దలు విశ్లేషకులు వారు ప్రస్తావించినట్టు ఏదైతే రాజకీయ పార్టీ బీఫామ్ ఇచ్చిందో అంటే ప్రజలు ఆ వ్యక్తిని చూసి ఆ రాజకీయ పార్టీని చూసి ఆ రాజకీయ పార్టీ అధ్యక్షుడిని నాయకత్వాన్ని చూసి కూడా ఓటేస్తారు. కేవలం ఆ అభ్యర్థిని చూసి ఓటేయరు. అంటే ప్రజలు వివిధ కొన్నాళ్ళు వేస్తారు. కాబట్టి ఎప్పుడైతే తనకు వేరే పార్టీ మారని ఆలోచన ఉన్నప్పుడు తన ఉన్న పార్టీకి రాజీనామా చేసి మళ్ళీ ఎన్నికకి వెళ్ళాల్సిన అవసరం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఏం జరుగుతుందంటే గతంలో బీఆర్ఎస్లో విచిత్రం ఏంటంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ని వేరే పార్టీలకి తీసుకెళ్ళి ఏకంగా మంత్రినే చేశారు. ఇదే ఇప్పుడు ఈ కాంగ్రెస్ వాళ్ళకి మీరు ప్రస్తావించినప్పుడు అంటే మన గతంలో మీరు చేసిరు కాబట్టి మేము సేమ్ అదే ఇక్కడ చేస్తున్నాం. అంటే ఆ రాజకీయ పార్టీ చేసింది ఈ పార్టీ, ఈ రాజకీయ పార్టీ చేసేది ఏ రాజకీయ పార్టీ చేసినా కూడా ప్రజాస్వామ్యంలో ఇది మంచి పద్ధతి కాదు. నిజంగా ప్రజల్లో తనకు అభిమానం ఉంటే, ప్రజల్లో తన బలంగా ఉండు, నేను చేసిన సేవలు గుర్తించి ఏ పార్టీలో నాకు గెలిపిస్తానని నమ్మకం ఉంటే తప్పకుండా తను ఏదైనా ఎన్నిక సిద్ధం ఉంటాడు. కానీ మళ్ళీ ఎన్నికలకు వెళ్తే ఓడిపోతామన్న భయంతోనే వీళ్ళు ఎన్నికలకు దూరంగా ఉంటున్నారు. మీరు చూసుకుంటే రాజగోపాల్ రెడ్డి గారు కూడా భారతీయ జనతా పార్టీ చేరేటప్పుడు వారు చెప్పడం జరిగింది, నేను పార్టీలో రావాలనుకుంటున్నాను కానీ ఎన్నికకి వెళ్ళదనుకుంటే పార్టీ అధిష్టానం క్లియర్గా చెప్పింది, మీరు రాజీనామా చేసినట్టయితే మా పార్టీలోకి రండి. ఓడిపోయినా సరే అంటే గతంలో అది తన గెలుసోతా కన్ఫర్మ్ లేకున్నా సరే మేము తను తీసుకున్న తర్వాత ఎలక్షన్లకు పోయినప్పుడే సిద్ధం అంటేనే తను పార్టీలో తీసుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ డజన్ల కొద్ది ఎమ్మెల్యేలు ఏదైనా మనం సంతలో పశువులను ఉన్నట్టు అది డబ్బులు పెట్టి కొట్టురా ఏం కొట్టురా అనే ప్రజలు మొత్తం దానిపైన దృష్టి సాధిస్తున్నారు. నెక్స్ట్ విషయానికి వస్తే పెద్దలు విశ్లేషకులు చెప్పినట్టు ఇది హైకోర్టు కానీ సుప్రీంకోర్టు కానీ వాళ్ళు కేవలం అభిప్రాయం మాత్రమే వ్యక్తం చేస్తున్నారు. కానీ వాళ్ళకు అధికారం మొత్తం వాళ్ళు స్పీకర్కే వదిలేస్తారు. దాన్ని బట్టే వీళ్ళు కొన్ని లొసుగులు వాడుకొని ఈ పార్టీ మారడం అంటే ఒక సాంప్రదాయంగా వీళ్ళు కొనసాగిస్తున్నారు. ఓకే, అంటే మీరు చెప్పేది ఏంటి, ఖచ్చితంగా ఎమ్మెల్యేలు రాజీనామా చేసి పార్టీ మారాలంటారు అంతే కదా? అవును. గతంలో మీ పార్టీ మీద కూడా దేశవ్యాప్తంగా మరి కొన్ని రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చేసిరు, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిరు. తెలంగాణలో కూడా ఎక్కడ కొనుగోలు చేసామండి? ఉప ఎన్నికల సమయం ఎక్కడ కొనుగోలు చేస్తాం మేము? మీరు కొనుగోలు చేసే ఆరోపణలు వస్తున్నాయి కదా. ఆరోపణలు చేయడం రాజకీయాలు ఆరోపణలు ప్రత్యారోపణలు సర్వసాధ్యం. ఎక్కడ కొనుగోలు చేయలేదు. మీరు కర్ణాటకలో చూసుకున్నట్టు అక్కడ కూడా మాది గతంలో 17 మంది ఎమ్మెల్యేలు రిజైన్ చేస్తే దాంట్లో 13-14 మంది గెలిచినాం, ముగ్గురు ఓడిపోయినారు. ఇన్ కేస్ మా పార్టీ, నేను అదే చెప్తున్నా, గౌరవ మాజీ ఉపరాష్ట్రపతి పార్టీలు ఏదైనా సరే రాజకీయాలు ఒక మంచి నడవడిక ఉండాలంటే, ఒక పార్టీ నుంచి ఇంకో పార్టీలో మారాలంటే అది బీజేపీ కానివ్వండి, కాంగ్రెస్ కానివ్వండి, టీడీపీ కానివ్వండి, ఏ పార్టీ అయినా సరే మనం అక్కడ ఉన్న పార్టీకి రాజీనామా చేసి ఎన్నికల బరిలో వెళ్ళి మీరు ఆ పార్టీలో చేరొచ్చు. అంతేగాని పార్టీకి మోసం చేయొద్దు. ప్రజలు నమ్మి మీకు ఒక సింబల్ పైన ఎన్నుకుంటారు కాబట్టి దాన్ని కూడా మోసం చేయొద్దని చెప్పడం జరిగింది. ఓకే, కోటేశ్వరరావు గారితో ఒకసారి మన సార్, దీంట్లో బీజేపీ రాష్ట్రాల్లో ఉన్న మా రాష్ట్ర ప్రభుత్వాలు అంటే రాష్ట్రాల్లో ఉన్న ప్రభుత్వాలను కూల్చడంలో ముఖ్యంగా ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తుందనే ఒక అపవాదం అయితే ఎదుర్కొంటుంది. సో మేము ఎక్కడా అలాంటి కార్యక్రమం చేయలేదు, ఇది కేవలం ఆరోపణ మాత్రమే అంటున్నారు. సో మరి ఏక్నాథ్ షిండేలని తర్వాత ఇట్లాంటి ప్రచారం అంతా జరిగింది, మీరేం చెప్తారు సార్? హలో నాన్న, మిమ్మల్ని కోటేశ్వరరావు సార్. ఇప్పుడు బీజేపీ అనుసరిస్తున్నటువంటి పద్ధతులు కూడా వాటిని కూడా విమర్శించాల్సినటువంటిది లేదా విమర్శలకు గురైనటువంటి పరిస్థితి గతంలో ఉన్నది. కర్ణాటకలో కానీ లేదా మధ్యప్రదేశ్లో కానీ ఇటువంటి చోట్ల తనకి బలమైన అంటే గణనీయమైనటువంటి సంఖ్యలో బలం ఉన్నప్పుడు కొంతమంది ప్రతిపక్షాలకు చెందినటువంటి వాళ్ళని, ఇతర పార్టీలకు చెందినటువంటి వాళ్ళని రాజీనామా చేయించినప్పుడు బీజేపీ
శాసనసభలో సింగిల్ బిగ్గెస్ట్ పార్టీగా తయారైంది. అటువంటి అవకాశాన్ని ఉపయోగించుకొని అటువంటి పరిస్థితి ఉన్నప్పుడు ఇతర పార్టీల వాళ్ళ చేత రాజీనామాలు చేయించి మేము పెద్ద పార్టీగా ఉన్నాము, అందుకని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం మాకు ఇవ్వాలని చెప్పేసి ఆ విధంగా అధికారానికి వచ్చిన తర్వాత ఉప ఎన్నికల్లో తిరిగి రాజీనామా చేసినటువంటి వాళ్ళకి బీజేపీ టికెట్ మీద గెలిపించుకున్నారు. కొన్ని చోట్ల వాళ్ళు గెలిచారు, కొన్ని చోట్ల ఓడిపోయారు. ఆ ప్రభుత్వాన్ని అట్లా నిలుపుకున్నారు. అంటే ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అన్ని దాన్ని ఇంకొక పద్ధతిలో ఉపయోగించుకోవడంలో బీజేపీ అనేటువంటి కొత్త దారులు వెతికింది. అటువంటి పరిస్థితి ఏది స్వల్ప మెజార్టీతో ప్రతిపక్షాలు ఉన్నప్పుడు బీజేపీ 10 మందినో 5 మందినో రాజీనామాలు చేయిస్తే వీళ్ళు పెద్ద పార్టీగా మారినటువంటి పరిస్థితుల్లో మాత్రమే ఆ విధంగా చేసింది. అన్ని చోట్ల ఆ విధంగా చేయలేదు. ఎందుకంటే అన్ని చోట్ల ఆ విధంగా చేసేట్లయితే దానికి అంత బలం లేదు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కానీ లేకపోతే తెలంగాణలో కానీ ఆ విధంగా కొంతమంది చేత ఫిరాయింపులు చేయిస్తే బీఆర్ఎస్ నుంచో కాంగ్రెస్ నుంచో ఫిరాయింపులు చేయిస్తే బీజేపీకి వచ్చేది ఏం లేదు ఇక్కడ. ఎందుకని ప్రభుత్వం ఏర్పాటు చేసేటువంటి అవకాశం దానికి లేదు. కానీ మధ్యప్రదేశ్ లోను లేకపోతే మహారాష్ట్రలోను కర్ణాటకలోను ఆనాడు ఉన్నటువంటి పరిస్థితుల్లో అది ప్రత్యామ్నాయంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి స్థితిలో ఉంది కనుక చేశాం. ఇదే విధంగా ఒకవేళ మొత్తం అంతా రాజీనామా చేసి రావాలనుకున్నట్లయితే మరి గతంలో తెలుగుదేశం పార్టీ రాజ్యసభ సభ్యులుగా ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఎలాంటి రాజీనామాలు లేకుండానే మరి బీజేపీ చేర్చుకుంది. ఏమిటి అంటే నిబంధనల ప్రకారం వాళ్ళంతా పార్టీని విలీనం చేశారు అని చెప్పేసి చెప్తుంది. మరి నిజానికి విలీనం జరిగిందా? తెలుగుదేశం పార్టీ రాజ్యసభ పక్షం అదిలో విలీనం సాంకేతికంగా విలీనమే కానీ పార్టీ విలీనం చేయలేదు కదా. అందుకని ఆ విధంగా ఆ లోపాన్ని కూడా అట్లా ఉపయోగించుకున్నది. మరి రాజ్యసభ సభ్యులు ఎందుకు రాజీనామా చేయించి మళ్ళీ ఎన్నిక చేయించట్లేదు అంటే దానికి సమాధానం ఉండదు. కానీ బీజేపీ కూడా దీన్ని చట్టాన్ని దుర్వినియోగం చేయడంలో దాని స్ఫూర్తిని దెబ్బతీయడంలో ఏ విధమైనటువంటి మినహాయింపులు లేవు. దానికి కేంద్రంలో ఉన్నటువంటి అధికారాన్ని కూడా ఉపయోగిస్తూ ఉంది అనేది ఈ సందర్భంగా మనం చెప్పుకోవాలి. చెప్పండి. మీరు కొంత అంటే మార్చారు, స్టైల్ మార్చారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ముందుగా కాంగ్రెస్లో గెలిచిన 12 మందిని పార్టీలో చేర్చుకున్నారు. సో వాళ్ళకి 88 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కూడా కాంగ్రెస్ వాళ్ళని చేర్చుకొని వాళ్ళ సంఖ్యాబలం పెంచుకున్నారు. ఎందుకంటే తెలంగాణలో ఒకటే పార్టీ ఉండాలి, కాంగ్రెస్ ఉండద్దు, బీజేపీ ఉండద్దు అని చేశారు. కానీ మీరు మాత్రం కొంచెం స్టైల్ మార్చారు. ఏంటంటే రాజీనామా చేయించడం, ఉప ఎన్నిక రావడం, అక్కడ ప్రభుత్వాన్ని అస్థిరపరచడం, మధ్యప్రదేశ్లో మహారాష్ట్రలో అనలిస్ట్ కోటేశ్వరరావు గారు చెప్తున్నారు. ఇది పార్టీలలో ఇది కామన్ రాజకీయాలు అని అంటున్నారు. మొత్తానికి ఇక్కడ తెలంగాణలో కూడా మీరు బీఆర్ఎస్తో కలిసి బీజేపీ కాంగ్రెస్ కూలదోస్తుందనే ప్రచారం కూడా జరిగింది. సో దీని పట్ల ఏం చెప్తారు? సార్ మాకున్నారు 8 మంది ఎమ్మెల్యేలు, మేము ఎట్లా కూలదోస్తే మాకు ఎలాంటి లాభం చేకూరుస్తుంది? ఈవెన్ మేము బీఆర్ఎస్ అంటే మీ ఒక ఉదాహరణకు 2 నిమిషాలు అనుకుంటే మేము బీఆర్ఎస్ కలిసినా కూడా అధికారం చేపట్టే అవకాశం లేదు. అలాంటప్పుడు మాకు ఆలోచన ఎందుకు ఉంటుంది? ఒక పాయింట్. ఇంకోటి, ఈ తెలుగుదేశం రాజ్యసభ సభ్యుల గురించి పెద్దలు మాట్లాడుతున్నారు. నిబంధనల ప్రకారంగా రాజ్యసభ సభ్యులు చేరడం జరిగింది. ఓకే. అంటే తెలంగాణ విషయానికి వచ్చినప్పుడు కూడా తెలంగాణ విషయంలో అలాంటి ఆలోచన లేదు. ఇది కేవలం ప్రతిపక్షంలో ఆరోపణ చేయడం వరకు వాళ్ళకు తృప్తి చెందుతున్నారు, అంతవరకే ఉంది. అంటే ఓవరాల్గా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 38 మంది ఎమ్మెల్యేలు. అవునండి. తర్వాత బీఆర్ఎస్తో కలిసి ఎంఐఎం కూడా కొంత దోస్తీ వాళ్ళ మధ్య నడిచింది. మీకు ఒక 8 మంది, 7 మంది ఎంఐఎంకి సంబంధించి. మొత్తానికి మీరు మ్యాజిక్ ఫిగర్కు అంటే ఆల్మోస్ట్ ఒక 50 పైగా మీ బలం ఉండేది. మీరు ఇంకొక 5-6 ఏదైతే 60కి చేరుకోవాలంటే ఒక 5-6 ఎమ్మెల్యేలను మీరు తీసుకుంటే మీరు గవర్నమెంట్ ఫామ్ చేయొచ్చు. అప్పుడు ఇట్లాంటిది ఒకటి జరుగుతుంది ప్రక్రియ అని చెప్పి రాష్ట్ర కాంగ్రెస్ భావించింది. అందుకే ఇప్పుడు గతంలో టీఆర్ఎస్ చేసింది, ఇప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వాళ్ళని తీసుకుంటున్నాం, మా గేట్లు ఓపెన్ చేసినామని చెప్తున్నారు. ఏం చెప్తారు సార్? ఒకటి, మీరు బీఆర్ఎస్ అన్నారు అంతవరకు ఓకే, కానీ ఎంఐఎం మాతో జత కట్టడం అన్నట్టు అది ఒక కళ మాత్రమే, ఆ స్వప్నం మాత్రమే. దాని గురించి మనం మాట్లాడి వృధా సమయం సార్. రాష్ట్రంలో అధికారంలో ఎవరు ఉంటే ఎంఐఎం వాళ్ళతో జత కడతాండి. కాంగ్రెస్ సార్ మీరు చెప్పింది కావచ్చు, ఇప్పటి వరకు అయితే మేము చూస్తున్నాం. ఏ తెలుగుదేశం ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, బీఆర్ఎస్ ఉన్నా, మళ్ళీ కాంగ్రెస్ వచ్చినా మజ్లిస్ ఆలోచన విధానం వాళ్ళ సంఖ్యలకి కూర్చుంటది. కానీ భారతీయ జనతా పార్టీ సంఖ్యలు ఎక్కాలని ఆలోచిస్తే వాళ్ళ పాతాలను దొక్కుతుంది ఆ పార్టీని, బీజేపీ. ఓకే. ఎందుకంటే బీజేపీకి ఎంఐఎంకి అది మీరు ఒక అంచనా కూడా వేయలేరు, అంత డిఫరెన్సెస్ ఉంటుంది. ఓకే. నిన్న బండి సంజయ్ సెక్రటరీకి వచ్చిన సందర్భంలో మరొకసారి మేము అధికారంలోకి వస్తున్నాం,
సచివాలయం గుమ్మటాలు కూల్చేస్తామని చెప్పి కూడా మరొకసారి ఆయన ప్రస్తావించడం జరిగింది. అంటే మీరు గతంలో 2018లో ఒక ఎమ్మెల్యే మాత్రమే గెలిచిండు, 2 ఉప ఎన్నికల్లో మరొక 2 ఎమ్మెల్యే, దుబ్బాకలో రఘునందన్ రావు గెలిచిండు, హుజురాబాద్లో ఈటెల. అంటే మొత్తం మీకు 3 ఉండే, ఇప్పుడు 5 స్థానాలు పెరిగినాయి, 8 అయినాయి. మీరు మ్యాజిక్ ఫిగర్ 60 చేరుకోవాలంటే రాష్ట్రంలో అది ఎప్పటికి సాధ్యమవుతుంది? మీరు మాత్రం 2014 నుంచి అమిత్ షా గారు కావచ్చు, నరేంద్ర మోడీ గారు కావచ్చు, తర్వాత తెలుగు రాష్ట్రాల మీద మీరు కన్నేసిరు, అయినప్పటికీ మీ బలం పెరగట్లేదు. ఖచ్చితంగా ఇప్పుడు మీకున్న అవకాశం ఏంటి? మరి బండి సంజయ్ గారు ఖచ్చితంగా కాన్ఫిడెన్స్గా మీ అధికారంలోకి వస్తామని చెప్తున్నారు, ఎట్లా సాధ్యమవుతుంది సార్? 2 ఎంపీల నుంచి 303 వరకు వెళ్ళినాం. అవును, మళ్ళీ ఈసారి అధికారంలో కూడా రాగలిగినాం. మిత్రపక్షాలు తగ్గింది, 303 తగ్గింది సార్. 3సారి వస్తే ఎవరు అధికారంలో రారు. మిత్రపక్షాలతో కలిసి మేము ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు చేసినాం. 2 ఇంకోటి, ఒక్క రాయసింగ్ గారు ఉండే మా దగ్గర ఎమ్మెల్యే, ఇప్పుడు 8 అయ్యారు. 3 ఎంపీలు ఉండే, ఇప్పుడు 8 మంది అయ్యారు. 88 మంది ఎమ్మెల్యేల టార్గెట్ మేము పనిచేస్తున్నాం రాబోయే ఎలక్షన్లో. అంటే 1 నుంచి 8 వచ్చినప్పుడు 8 నుంచి 88 కూడా పోవడంలో పెద్ద ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. తప్పకుండా ఎట్లయితే ప్రజలు 8 ఎంపీలను గెలిపించారు, అట్లే 88 మంది ఎమ్మెల్యేలు కూడా గెలిపిస్తారు. ఒక ఏడాది క్రితం వరకు బీఆర్ఎస్ ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీ అని ప్రచారం జరిగింది. బండి సంజయ్ చేసిన ప్రజా సంగ్రామ యాత్రలకు అపూర్వ స్పందన వచ్చింది. సో కేసీఆర్ వర్సెస్ బండి సంజయ్ అన్న రేంజ్లో జరిగింది. అప్పుడు కాంగ్రెస్ ఇంకా పూర్తి స్థాయిలో ప్రధానంగా పోటీదారుగా లేదు. కానీ మీ రాష్ట్ర నాయకత్వం మార్పు చేసిరా, ఏం జరిగిందో కానీ మొత్తానికి మీ ప్లేస్లో కాంగ్రెస్ వచ్చింది. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలో ఉంది, మీరు కేంద్రంలో అధికారంలో 10 ఏళ్ళు మరి అధికారంలో ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఏం చేయలేదు. రాష్ట్రానికి నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో విఫలమైపోయారు. అందుకే మీరు 2019లో 303 సీట్లు సొంతగా గెలుచుకున్నప్పటికీ మీరు ఈసారి మీ మెజార్టీ తగ్గింది. నెక్స్ట్ మీ సెంట్రల్లో పోతున్నారు, ఇంకా స్టేట్లో మీ పార్టీ గెలవదని కూడా ప్రచారం జరుగుతుంది. ఏం చెప్తారు సార్? ఒక విషయం చెప్తాను. ఉత్తరప్రదేశ్ చూసుకుంటే మనము ఇంటికి ₹1,00,000 ఇస్తానట్టు మొత్తం ప్రచారం చేస్తే అందరూ ఓట్లు వేసారు. అవును, వేసిన తర్వాత కాంగ్రెస్ దఫ్తర్కి లైన్ కడితే తాళాలు వేసుకుని వెళ్ళిపోయారు. ఇక్కడ కూడా అయితే పెన్షన్లు, ఇప్పటికీ పెన్షన్లు లేవు సార్. ఇప్పటి ఎలాంటి స్కీమ్స్ కూడా పబ్లిక్ అందుతలేవు. అంటే నోటి మాటల వరకే వీళ్ళ పథకాలు ఉన్నాయి, పేదోడి ఇంటి ద్వారం వరకు వీళ్ళ పథకాలు వస్తలేవు. అంటే నోటి మాటలతోటి వీళ్ళు అధికారంలో వచ్చిర్రు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా కాంగ్రెస్ ఏతే అబద్ధాలు చెప్పి ప్రచారంకి వెళ్ళిందో, ఎన్నికల సమయం నాయకులు వస్తే వాళ్ళకి తరిమి ప్రజలు కొట్టి ఈ తెలంగాణ గడ్డ మీద కాషాయ జెండా ఎగరడంలో ప్రజలే కీలక పాత్ర పోషిస్తారు. ఓకే, ఒకవైపు చంద్రబాబు, మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణ రాజకీయాల్లో మేము మరొకసారి కూడా ఎంట్రీ ఇస్తామని చెప్పి సంకేతాలు ఇస్తున్నారు. సో ఏపీలో మీరు టీడీపీ జనసేనతో కలిసి పోటీ చేశారు. గతంలో ఎన్నడూ లేని సీట్లు అక్కడ కొంత వయస్సు జగన్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది, మీకు అనుకూలించింది. కానీ ఇక్కడ మరి ఉద్యమం చేసి 13 ఏళ్ళు ఉద్యమం చేసిన బీఆర్ఎస్ పార్టీ అధికారంలో 10 ఏళ్ళు ఉంది. తర్వాత ఇప్పుడు ప్రధాన ప్రత్యక్షంగా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత, అంటే తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ 10 ఏళ్ల తర్వాత అధికారంలోకి వచ్చింది. 6 గ్యారెంటీలు అమలు చేసుకుంటూ ముందుకెళ్తుంది. ముఖ్యంగా రైతు రుణమాఫీ విషయంలో మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో మీరు 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు, కానీ ఎక్కడ కూడా రైతు రుణమాఫీ అమలు చేయలేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అమలు చేస్తోంది. మీకు ప్రజలు ఎందుకు అధికారం కట్టబెడతారు చెప్పండి సార్? కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎప్పుడెక్కడ బాంబ్ బ్లాస్ట్ అవుతుందో తెలియపోతుండే, ఎప్పుడెక్కడ మత కళ్ళలో జరుగుతుందో తెలియపోతుండే. బీజేపీ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎన్ని బాంబ్ బ్లాస్ట్లు అయినా మీరు చెప్పండి నాకు. ఓకే, దేశవ్యాప్తంగా శాంతి భద్రతలు కాపాడారు, ఓకే, దాంట్లో మేము అదైతలేం. తెలంగాణ కాంగ్రెస్కి వచ్చేసరికి మీరు 2014 నుంచి విశ్వ ప్రయత్నాలు చేస్తున్న తెలంగాణలో అధికారం మాదే మేము కొట్టబోతున్నాం అని పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. అట్ ద సేమ్ టైం చాలాసార్లు ప్రధాని హోదాలో నరేంద్ర మోడీ గారు వచ్చారు, తర్వాత కేంద్ర హోంశాఖ మంత్రిగా కావచ్చు మరి అమిత్ షా కూడా రాష్ట్రానికి వచ్చారు, ఉట్టి చేతులతో వచ్చారు. మీరు రాష్ట్రాన్ని మొన్న బడ్జెట్లో కావచ్చు, తర్వాత ఆంధ్ర విషయంలో ఒకలాగా, తర్వాత తెలంగాణలో ఒకలాగా చూస్తున్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని మీరు పట్టించుకోవట్లేదు. 8 మంది ఎమ్మెల్యేలు 8 మంది ఎంపీలు గెలిచి ఇచ్చినప్పటికీ కూడా మీరు ప్రజల మన్ననలు పొందలేకపోతారు. ప్రజలు బీజేపీపై పూర్తిగా వ్యతిరేకత ఉందని చెప్పి కూడా కాంగ్రెస్ బీఆర్ఎస్లు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? 2 రోజుల క్రితం కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి 1300 కోట్లు ఈ రాష్ట్రానికి ప్రకటించడం జరిగింది. ఇంకో విషయానికి వస్తే ఇంతకుముందు కూడా చెప్పిన, ఒక్క ఎమ్మెల్యే నుంచి 8 ఎమ్మెల్యే రాగలిగినాం, 3 ఎంపీల నుంచి 8 ఎంపీలు రాగలిగినాం, 8 ఎమ్మెల్యేల నుంచి 88 కూడా రాగలుగుతాం సార్. భారతీయ జనతా పార్టీ 2 నుంచే స్టార్ట్ అయింది సార్. అప్పుడు అందరు ఏలనే చేసిర్రు,
కానీ ఈ ప్రపంచంలో అత్యంత బలమైన రాజకీయ పార్టీగా మేము ఎదగలిగిన అత్యంత క్రియాశీలక కార్యకర్తలు కేవలం భారతీయ జనతా పార్టీలో మాత్రమే ఉన్నారు. ఓకే, మీరు చెప్పిన దాన్ని నేను ఏకీభవిస్తా. ఎట్ ద సేమ్ టైం జాతీయ స్థాయిలో కాంగ్రెస్ కూడా గతంలో 2019లో చూసుకున్నట్టయితే కేవలం 50 సీట్లు మాత్రం ఎంపీ సీట్లు గెలుచుకుంది. ఇప్పుడు 100 సీట్లు గెలుచుకుంది. అంటే 99 ప్లస్ ఒక అతను చేయను 100 సీట్లు. సో ఇప్పుడు ఇండియా కూటమి అనేది ఎన్డీఏ కూటమికి నియరెస్ట్ మ్యాజిక్ ఫిగర్కు, అంటే చంద్రబాబు నితీష్ కుమార్ ఇద్దరు కలిస్తే బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది. సో వాళ్ళు ఎన్డీఏ కూటమి ఈ సమయంలో పుంజుకుంటుంది. మరొక 5 సంవత్సరాలు, అంటే ఇప్పటికీ ఆల్రెడీ ఒక 7-8 నెలలు అయిపోయింది, మరొక 4 ఏళ్లలో పూర్తి స్థాయిలో పుంజుకుంటుంది. ఖచ్చితంగా బీజేపీకి ప్రజల్లో వ్యతిరేకత వస్తుంది, కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది అని చెప్పి కూడా మరి స్టేట్లో సెంట్రల్లో ప్రచారం జరుగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారు? అది ప్రచారమే, మీరు అంటారు ప్రచారం కాబట్టి ప్రచారమే ఉంటుంది. భారతీయ జనతా పార్టీ వాళ్ళ ఆశలు ఏంది అంటే 15 సంవత్సరాలు అయిపోయింది, ప్రజల్లో ఇన్ని సంవత్సరాల గవర్నమెంట్ ఉంది కాబట్టి ప్రజలు వ్యతిరేకిస్తారండి. సార్ గుజరాత్ తో దాదాపు 5-6 సార్ల నుంచి కంటిన్యూ మా ప్రభుత్వం ఏర్పాటవుతుంది సార్, అక్కడ ఎలాంటి వ్యతిరేకత లేదు. అలాగే మేము ఇక్కడ లోటుపాట్లున్న సర్ది చేసుకుంటూ ఎప్పటికప్పుడు కార్యకర్త ఉత్సాహంతో ప్రజల్లో చేరుకోవడానికి మరింతగా ప్రయత్నం చేస్తుంటాం మేము. ఇంకొక ఆరోపణ కూడా మా ప్రతిపక్షాలు అయితే మీ మీద ఆరోపణ చేస్తున్నాయి. ఈడీ, ఐటీ, సిబిఐ వీటన్నిటిని కూడా మీరు కేవలం అంటే వ్యక్తులపై ఉపయోగించి, ఇప్పుడు ఢిల్లీ ముఖ్యమంత్రి ఉన్నాడు కేజ్రీవాల్ అరవింద్, సో ఆయనను కూడా జైల్లో పెట్టిరు, లిక్కర్ కేసును ఒకటి తీసుకొచ్చారు అనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. సో మీకు నచ్చని వాళ్ళపై కూడా మీరు ఇవన్నీ ప్రయోగించడం, జైలుకు పంపడం అనేది వాటిని జేబు సంస్థలాగా వాడుకుంటున్నాయని కూడా బీజేపీ వాడుకుంటుందని మరి ముఖ్యంగా కాంగ్రెస్, బీఆర్ఎస్ రెండు ఆరోపిస్తున్నాయి. ఏం చెప్తారు? సో ఇదే కాంగ్రెస్ పైన అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ కానివ్వండి, ఆమ్ ఆద్మీ పార్టీ కేజ్రీవాల్ గారు కానివ్వండి, మమతా బెనర్జీ కానివ్వండి, ఈడీని వాళ్ళ సొంత సంస్థలాగా వాడుకొని ఇష్టం వచ్చినట్టు వదులుతారని చెప్పారు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినప్పటికీ సార్ మీరు ఆగండి కొట్టసారా సార్, బీజేపీ కేంద్రంలో అధికారంలో చేపట్టిన నాటి నుంచి ఇక మరి ప్రత్యర్థులను లొంగ తీసుకునేందుకే ఐటీ, ఈడీ, తర్వాత సిబిఐ ఇట్లాంటి వాటిని కూడా మరి వేట కుక్కల్లాగా ఉసిగొల్పుతున్నారు అని చెప్పి ప్రచారం జరిగింది. దీంట్లో బీఆర్ఎస్కి సంబంధించిన వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే పలుమార్లు ట్విట్టర్లో చేయడం కావచ్చు. తర్వాత నిజంగానే అలాంటి పరిస్థితి ఉందా? కేవలం ఇది తెలంగాణ మీదనే జరుగుతుందా బీజేపీ దాడి, లేకుంటే మరి ఇక దేశవ్యాప్తంగా ఇట్లాంటి జరుగుతుందా? ఈ ప్రచారానికి వాస్తవం ఎంత సార్? గతంలో కూడా సిబిఐ లేదా ఈడీ ఇట్లాంటి వాటిని గతంలో కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు వాటిని మాట వాస్తవం. అందుకనే అప్పుడు బీజేపీ వాళ్ళు సిబిఐ అంటే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి అప్పుడు బీజేపీ వాళ్ళు విమర్శలు చేశారు. మరి అదే బీజేపీ మరి మనకు సామెత ఉంది కదా, మా అల్లుడికి బుద్ధి చెప్పి మామ అదే పని చేశాడు అన్నట్టుగా, మరి అదే బీజేపీ వాళ్ళు ఇప్పుడు ఇవాళ అదే సంస్థల్ని ప్రత్యర్థుల మీద వినియోగిస్తున్నారు అనేటువంటిది బహిరంగ రహస్యం. గతంతో పోల్చుకుంటే కొన్ని రెట్లు ఎక్కువగా అటువంటి దాడుల్ని ఆ విధంగా చేసి బెదిరిస్తున్నారు అనేటువంటి లెక్కలు ఉన్నాయి. మరి దానికి ఏం చెప్తారు? మరి అది వాస్తవమా కాదా అంటే వాస్తవమే. గతంలో కాంగ్రెస్ హయాంలో అంటే యూపీఏలో 10 ఏళ్లలో ఎన్ని దాడులు జరిగాయి, ఇప్పుడు గడిచినటువంటి 10 సంవత్సరాల్లో ఎన్ని దాడులు జరిగాయి, ఏమిటి అంటే మా పాలన సమర్థతకి ఇది నిదర్శనం అని చెప్తారు. మీ పాలన సమర్థతకి నిదర్శనం అయ్యేట్లయితే మరి అక్రమాలకు పాల్పడేటువంటి వాళ్ళు తగ్గాలి. కానీ ఎందుకని పెరుగుతుంది? నరేంద్ర మోడీ గారు మొదటి నుంచి వచ్చిన తర్వాత అక్రమాలకు పెరిగితేనే కదా మీరు చేస్తున్న దాడులు. అంటే మీరు అక్రమాలను కూడా పెంచుతున్నారు. అందుకని ఎవరు చెప్పినా గానీ అధికారంలో ఉన్నప్పుడు ఒక మాట, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట. దానికి బీజేపీ ఏం పెద్ద మినహాయింపు కాదు, లేదా కాంగ్రెస్ ఏమి మినహాయింపు కాదు అనేది మనం చెప్పుకోవాలి. ఏం చెప్తారండి మీరు కూడా కాంగ్రెస్ లాగే కాంగ్రెస్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని సిబిఐకి పర్యాయ పదం చెప్పారు. మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మాత్రం అదే ప్రయోగిస్తున్నారు. ఇక మీకు నచ్చని వాళ్ళని జైల్లో పెట్టడానికి కూడా మీరు వెనకాడట్లేదు. ఇందులో ఢిల్లీలో మీరు ఖచ్చితంగా పాగా వేయాలనే ఒక పన్నాగం అయితే చేస్తుంది కేంద్రంలో ఉన్న బీజేపీ అని కూడా మరి ప్రచారం, అంటే ఆరోపణలు ఏం చెప్తారు? అంటే స్కాములు చేసిన వాళ్ళని వదిలిపెట్టమనాలా, అంటే దోపిడీ చేసిన వాళ్ళని వదిలిపెట్టమనాలా? ఎందుకు బీజేపీ హయాంలోనే ఎక్కువ సిబిఐ దాడులు జరుగుతున్నాయి అంటే
కాంగ్రెస్ హయాంలో దాడులు జరిగితే కప్పిపెట్టిరు కాబట్టి ఎక్కువ దాడులు జరగలేవు. బీజేపీ హయాంలో ఎక్కడ సరే పొరపాటు జరిగినా సరే కేంద్ర ప్రభుత్వంలో ఉన్న దర్యాప్తు సంస్థలకు పూర్తి స్వేచ్ఛ ఉంది కాబట్టి, ఎలాంటి ఒత్తిళ్లు లేవు కాబట్టి, ఎక్కడ లిక్కర్ స్కామ్ జరిగినా ఇంకో స్కామ్ జరిగినా వాళ్ళు దాడులు చేసి వెలిక్కి తీస్తున్నారు. అదే భారతీయ జనతా పార్టీ నిజాయితీ. ఓకే, 1 minute ఇక పుప్పాల గజేందర్ బీఆర్ఎస్ నాయకులతో మాట్లాడదాం. గజేందర్ గారు, ఐటీ కానీ ఈడీ కానీ సిబిఐ దాడులకు కేంద్రానికి సంబంధం లేదు, అవంతా స్వతంత్ర ప్రతిపత్తు గల సంస్థలు. సో వాటికి దర్యాప్తు విషయంలో కేంద్రం ప్రోత్సహించదు, బీజేపీ పార్టీకి దానికి సంబంధం లేదని చెప్పి కూడా మరి కట్ల అశోక్ గారు చెప్తున్నారు. బీజేపీ నాయకులు ఏం చెప్తారు మీరు? ఖచ్చితంగా అండి. ఇప్పుడు సిబిఐ కానీ ఈడీ కానీ అవన్నీ కూడా గత 10 సంవత్సరాల నుంచి బీజేపీ కేంద్రంలో అధికారం ఉండటం వల్ల ఈ రోజు కేంద్రం స్వయం ప్రాతిపత్తిలాగా తయారైనాయండి. ఉదాహరణగా మనం చూద్దాం, లిక్కర్ స్కామ్ లోనే ఈ రోజు కవితమ్మనే అరెస్ట్ చేయడం జరిగింది. ఈ రోజు ఒక ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ గాని, ఢిల్లీ ప్రభుత్వంలో ఉన్నటువంటి మనీష్ సిసోడియా గారు కానీ ఎవరికి కూడానండి ఈ రోజు ఒక కేంద్ర ప్రభుత్వం ఉండి, కేంద్రం అధికారం ఉండి వారి ప్రోత్సాహంతోనే ఈ కేసులన్నీ జరిగినాయి. వీళ్ళ ఒక్కరి మీద కూడా ఇలాంటి ఆధారాలు కూడా చూపించలేదు. దాదాపు 162 రోజుల పాటు కవిత గారు జైల్లో ఉన్నారు. కనీసం ఒక ఆధారం కూడా చూపలేదు. మొన్ననే 16th రోజే బెయిల్ రావడం జరిగింది కదా, మనందరం చూసాం. గతంలో మా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది, కవితమ్మ గారు ఏదైతే జైలుకి వెళ్తున్నారో ఎలాంటి ఇబ్బందులు లేకుండా, ఎలాంటి మస్క లేకుండానే ఎమ్మెల్యే మా కవితమ్మ గారు బయటకు వస్తారని చెప్పారు. ఆ విధంగానే బయటకు రావడం జరిగిందండి. ఈ రోజు మనం చూస్తున్నాం, కేంద్ర ప్రభుత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన నుంచే మతాలకు కులాలకు మధ్య స్విచ్లు రేపి ఈ రోజు వారి పరిపాలన కొనసాగిస్తున్నారు తప్ప, నిజంగా అండి మనం చూసాం మొన్న బడ్జెట్ లోనే తెలంగాణ ప్రాంతానికి ఏమి ఇచ్చారండి వాళ్ళు? ఏమి కూడా ఇవ్వలేదు. మాటలు చెప్పడం తప్ప వాళ్ళ పార్టీని నడుపుకోవడానికే ఈ రోజు 2 కేంద్ర మంత్రులు పదవులు ఇవ్వడం జరిగింది తప్ప, ఏమన్నా ఎలాంటి ఇంత నష్టం జరిగినా 13,000 కోట్లు 14,000 కోట్లు ఇచ్చారు తప్ప. ఇలా ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో ఎన్నో రకాల కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎక్కడైతే ఉనికి అవసరం ఉందో వాళ్ళకి ఇప్పుడు చంద్రబాబుతో ఖచ్చితంగా అవసరం ఉంది కాబట్టి, బీహార్ రాష్ట్రాలతో అవసరం ఉంది కాబట్టి వాళ్ళకి మంచి ప్యాకేజీలు ఇచ్చారు. ఈరోజు తెలంగాణలో 8 మంది ఎంపీలు ఎలాంటి ప్యాకేజీలు లేవు, ఏదో ఇలాంటి చిన్న చూపుగా పదవులు ఇచ్చారంతే తప్ప. ఈరోజు తెలంగాణ మీద బీజేపీకి ఎప్పటి నుంచి కూడా మొండి వైఖరి ఉంటుంది. ఎలాంటి వ్యతిరేకంగానే తెలంగాణ ప్రాంతానికి ఉంటారు. ఎందుకంటే తెలంగాణ ప్రాంత ప్రజలు కూడా ఇక్కడ ఉండే వారంతా కూడా గంగా జమున తైజీబ్ లాగా అన్ని కులాలు అన్ని మతాలు అందరూ కూడా కలిసిమెలిసి ఉంటారు కాబట్టి వాళ్ళకి నచ్చదు. హిందుత్వం అనేదండి, మేము హిందువులమే కాదని కాదు, పార్టీకి రాజకీయాలకు హిందుత్వం అనేది ఉండకూడదండి. మనం అందరం కూడా మనుషులం, అందరం కలిసిమెలిసి ఉండాలనేది తెలంగాణ ప్రజలు కోరుకుంటారు. తెలంగాణ అస్తిత్వమే అది కదా. ఈ రోజు ఆయన చెప్తారు, బండి సంజయ్ గారు సెక్రటరీకి పోయి సెక్రటరీ మీద గోపురాలను కూలగొడతాం అని చెప్తారు. ఏందండి అది పద్ధతి ఉంటుందా? ఈరోజు సుప్రీంకోర్టు పైన కూడా గోపురం లాగా ఉంది, అది కూల్చేస్తారా ఆయన? మైసూర్ ప్యాలెస్ లో కూడా గోపురాలు ఉంటాయి, కూల్చేస్తారా? కర్ణాటక అసెంబ్లీ పైన కూడా గోపురాలు ఉన్నవి, కూల్చేస్తారా? డోములు లాంటివి ఉంటాయి, సార్ గోపురాలు కాదు డోములు లాంటివి ఉంటాయి, కూల్చేస్తారా? ఓకే చెప్పండి అశోక్ గారు. కవితను జైలుకు పంపడంలో కూడా న్యూఢిల్లీలో కూడా గోపురాలు లాంటివి డోములు లాంటివి ఉన్నవి. గుజరాత్ అసెంబ్లీలో మొన్నటి వరకు గౌరవ ప్రధానమంత్రి ముఖ్యమంత్రి ఉన్నటువంటి గుజరాత్ అసెంబ్లీలో కూడా గోపురాలు లాంటివి ఉన్నవి. ఫస్ట్ అవన్నిటి కూల్చాలి. ఒక కేంద్ర మంత్రి హోదాలో ఉండి ఇలాంటి ప్రకటన చేయడం కూడా చాలా తప్పు కదా. ఏదైతే ప్రజాస్వామ్యం గల భారతదేశంలో ప్రజాస్వామ్యంగా ఉండాలండి. ఈయన స్వయంగా మేము ఇది కూల్చేస్తాం అది కూల్చేస్తాం, మతాల మధ్య స్విచ్చు విద్వేషాలు రేపడం తప్ప వీళ్ళకు పరిపాలించేంత స్తోమత లేకుండా అయిపోయింది. పరిపాలించేంత కెపాసిటీ లేదు వీళ్ళకు. మతాలు ఇంకోటి లేదు వీళ్ళకు. చెప్పండి. ఈ రోజు మేము చెప్పాం, తెలంగాణ ప్రాంతంలో ఈ విధంగా ఉండాలి, తెలంగాణ ప్రాంతమే ఇట్లాంటిది, ఈ మట్టి ఇట్లాంటిది. గౌరవ మాజీ కేసీఆర్ గారు అన్ని కులాలు అన్ని మతాల వారికి కూడా మంచి ఇచ్చి పరిపాలన అందించడం జరిగింది. ఓకే గజేందర్ గారు 1 minute మీరు ఆగండి. గజేందర్ గారు చెప్పండి, కవితను జైలుకు పంపడం కూడా కుట్రనే, ఆమె మచ్చలేని కడిగిన ముత్యం లాగా కూడా బయటకు వస్తుంది. బడ్జెట్ కేటాయింపుల్లో మీరు తెలంగాణను పట్టించుకోవట్లేదు.
ఇక కేంద్ర మంత్రిగా ఉన్న సంజయ్ గుమ్మటాలు కూల్చేస్తామని చెప్పడం, అంటే మీరు మతాలను కులాలని రెచ్చగొడుతూ మీరు ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాల్లో పాల్పడుతున్నారంటారు, ఏం చెప్తారు? సార్ అరుణ్ పిల్ల ఎవరు? ఉమ్, ఆ? ఉమ్, కవితతోటి కలిసి వ్యాపారం చేసిన ఒక వ్యక్తి తను చెప్పిన స్టేట్మెంట్ ఆధారంగానే కవిత గారు అరెస్ట్ అయ్యారు. ఉమ్, ఒక విషయం. రెండో విషయం, మన బీఆర్ఎస్ నాయకులు అంటారు వీళ్ళు హిందుతో మాట్లాడుతారు, వాళ్ళు మాత్రం హిందువులు, మేము హిందువులం కాదా, గంగాజీ తైసిబ్ అని వీళ్ళు అంటున్నారు. సార్ రాముణ్ణి దూషించిన అక్బరుద్దీన్ ఓవైసీని సంకలేసుకొని ఊరంతా తిరిగింది బీఆర్ఎస్ పార్టీ. మీరు వాళ్ళతో కలిసి మీరు అధికారం పంచుకున్నారు. మీరు అలాంటి వాళ్ళెంబడి తిరిగి మీరు హిందుత్వం గురించి మాట్లాడతారా? ఇటీవలనే సార్ పాతపట్నం ఓల్ సిటీలా ఒక ఎంఐఎం కి సంబంధించిన కార్యకర్త దేవుని ఈ తలలను ఇట్లా నరికి ఒక మజ్లిస్ నాయకులు వచ్చినప్పుడు ఒక్క బీఆర్ఎస్ నాయకులు లేడు సార్. మీరు హిందువులే కదా, హిందువులు అనేక గుళ్ళల పైన దాడులు జరిగితే కేవలం బీజేపీ మేమేం టేకా తీసుకోలేదు సార్. ప్రతి హిందూ బాధ్యత హిందూ ధర్మం పైన. అయితే కేవలం ఇలా మైనార్టీలు కావాలి, మైనార్టీ ఓటు బ్యాంకు కోసం ఎంతకైనా దిగజాడడానికి ఈ సెక్యులర్ పార్టీలే, సెక్యులర్ ముసుగులో ఉన్న ఈ కాంగ్రెస్ బీఆర్ఎస్ ఎంతకైనా సిద్ధంగా ఉన్నాయి సార్. కేవలం వీళ్ళ ఓటు బ్యాంకు కోసమే, మైనార్టీ మెప్పు కోసం వీళ్ళు టోపీలు పెట్టుకొని తిరుగుతారు కదా, అదే పెట్టమని బొట్టు అసదుద్దీన్ ఓవైసీకి ఖర్జూరాలు తినిపిస్తారు కదా, అదే అసదుద్దీన్ ఓవైసీకి బొట్టు పెట్టమని ఉందా ఈ ధైర్యం వీళ్ళకు? అధికారం పంచుకున్నారు కదా సార్ ఓవైసీ తోటి, ఈ కాంగ్రెస్ వాళ్ళు కానీ బీఆర్ఎస్ కానీ వీళ్ళకి అధికారం, వీళ్ళకంత ధైర్యం ఉందా? ఎన్నిసార్లు అన్నాడు స్టీరింగ్ మేరే హాత్ మే హై, కార్ ఉన్కా హై. నోరు మెదపలేరు వీళ్ళు. ఇక్కడ పెద్ద మాట్లాడుతున్నారు డిబేట్ లో కూర్చొని, నోరు మెదపలేరు. ఇప్పుడు కూడా అంటాడు వాళ్ళ ఎమ్మెల్యే షహర్ హమారా హై और सीएम भी इस पुराने शहर के असदुద్దీన్ ఓవైసీ. ఎంత ధైర్యం ఉంటే వాడు ముఖ్యమంత్రి అంటాడు? అంటే ప్రజాస్వామ్యాన్ని ఏమని అనుకుంటున్నాడు సార్ వాడు? అంటే వాళ్ళ గుండాయిజానికి వీళ్ళు ఎదురు చెప్పే ధైర్యం వీళ్ళకి లేదు. ఓల్డ్ సిటీలో ఇప్పటికీ కరెంటు బిల్లులు కట్టారు కొన్ని వ్యక్తులు, వాళ్ళ ప్రశ్నించే దమ్ము ధైర్యం లేదు బీఆర్ఎస్ వాళ్ళకి. వీళ్ళు మా గురించి చెప్తారు సార్ హిందుత్వం గురించి మాట్లాడతాం సార్. మేము అనుభవించిన పాతపట్నంలో ఉండి మా పైన దాడులు జరిగితే అసదుద్దీన్ ఓవైసీ వాళ్ళ కుటుంబం నా పైన 4 కేసులు పెట్టింది, జైల్లో పంపించింది. అయినా సరే ధైర్యంగా కూర్చొని మాట్లాడతాం మేడం మేము. గజేందర్ గారు, మీకు ఎంఐఎంతో దోస్తి కావాలి, మీరు అధికారంలో ఉండాలి, వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి తప్ప మీరు హిందువుల గురించి మాట్లాడే అర్హత లేదు. హిందువులపై దాడి జరిగితే మీరు పట్టించుకోవట్లేదు. ఇక మరి ఎంఐఎం నాయకులు చేసిన ఆరోపణల విషయంలో కావచ్చు, తర్వాత ఓవరాల్గా మీకు అర్హత లేదు హిందుత్వం గురించి మాట్లాడడానికి అని చెప్పి మాట్లాడుతున్నారు. మరి కట్ల అశోక్ గారు ఏం చెప్తారు? ఖచ్చితంగా అండి, ఈరోజు వాళ్ళు మాట్లాడే భాషలోనే సమానత్వం లేదు. మీరు ఈ విధంగా ఉంటారు, మిగతా వారు ఈ విధంగా ఉంటారు, మేము ఒక్కళ్ళమే, మా బీజేపీ పార్టీ హిందుత్వము. ఈయన మాట్లాడితే కొంచెం పద్ధతి ఉండాలండి. మనం చాలా సందర్భాలలో చూసాం, ఎక్కడైతే విభజించి పాలించడం అనేదే వాళ్ళ పాలసీ. ఎక్కడ జనాల మధ్యలో రాజకీయ పార్టీలను మతాలతో విద్వాంసాలతో విడగొట్టి వాళ్ళ ఒక ప్రత్యేక ప్రణాళిక ఏంటంటే దక్షిణ భారతదేశంలో ఎక్కడైతే వాళ్ళకి అధికారం కావాలని కోరుకుంటున్నారో ధైర్యం లేదా నాకు? ఈ రాజకీయ పార్టీలు ఈ రాజకీయంగా తెలంగాణ ప్రాంతంలో పాగా వేయాలన్నటువంటి ఒక కృతనిశ్చయంతో ఇవన్నీ అలజలు సృష్టించడం జరిగింది. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా వాళ్ళ ఇంతకుముందు ఏబీవీపీలో పనిచేసిందని తెలిసింది. ఖచ్చితంగా వాళ్ళ వెసులుబాటుతో ఇవన్నీ కార్యక్రమాలు నడుస్తున్నాయి. ఏదైతే బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలనే ఈ రేవంత్ రెడ్డి గారు, బీజేపీ పార్టీ అండ్ చంద్రబాబు నాయుడు వీరి అనుసంధానంతో ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలోని బీజేపీ మన రేవంత్ రెడ్డి గారి నాయకత్వం నడుస్తున్నదండి. ఈ బీజేపీ పార్టీ అన్ని మతాలను ఎక్కడోళ్ళు విడగొట్టి వాళ్ళు ఏకఛత్రాధిపత్యంగా భారతదేశాన్ని నడిపేయాలంటే కృతనిశ్చయంతో ఉన్నారు వాళ్ళు. ఈ రోజు అండి మేమందరం మేము హిందువులం కాదా అండి? మేము హిందువులం కదా, వాళ్ళే హిందువులు. మీరు ఆగండి కోటేశ్వరరావు సార్. ఇప్పుడు బీజేపీ పుట్టక ముందు లేదా ఆర్ఎస్ఎస్ పుట్టక ముందు, విశ్వ హిందూ పరిషత్ పుట్టక ముందే కొన్ని వేల సంవత్సరాల నుండి భారతదేశంలో హిందువులు ఉన్నారు, హిందూ మతం ఉంది. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చి మేము హిందూ మతాన్ని రక్షిస్తున్నాము, మేమే హిందువులు తరఫున ఛాంపియన్ చెప్పుకోవచ్చు, ఏ పార్టీ వాళ్ళైనా ఎవరైనా చెప్పుకోవచ్చు. కానీ అది వేరు, అది కూడా రాజకీయమే. అది ఎవరైతే ప్రతిపక్షాలని లేదా తాము తప్ప మిగిలినటువంటి వాళ్ళని ఏదో మైనారిటీల సంతుష్టీకరణ అంటున్నారు, వీళ్ళు మరి మెజారిటీ సంతుష్టీకరణ కదా. ఇప్పుడు
డోములు గాని గోపురాలు గాని వాటికి మతం ఏముంటదండి? అంటే అశోక్ గారు ఒక అంశం లేవనెత్తారు సార్. ఎందుకంటే సరే హిందువులు అనేవాళ్ళు దేశం పుట్టినప్పటి నుంచి ఉన్నారు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. కానీ హిందువుల గురించి మాట్లాడిన క్రమంలో బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ వాళ్ళ మాటలను ఖండించడం కానీ చేసే ధైర్యం లేదు. మరి వీళ్ళు క్యాపులు పెట్టుకుంటున్నారు, వాళ్ళకి వీళ్ళు బొట్లు పెడతారా అని చెప్పి కూడా తీవ్రమైన రాజకీయం అండి, అదొక రాజకీయం. అది ఇప్పుడు ఈ దేశంలో చట్టాలు ఉన్నాయి, చట్టానికి విరుద్ధంగా ఎవరైనా వ్యవహరిస్తే లేదా మాట్లాడితే ఇంకోటి చేస్తే కేసులు పెట్టొచ్చు, అవన్నీ పెట్టొచ్చు. ఒకవేళ ప్రభుత్వాలు పెట్టకపోతే బీజేపీ నేతలను పెట్టమానండి, కేసులు పెట్టమానండి. ప్రైవేట్ కేసులు వేస్తున్నారు కదా, ఎవరు అడ్డుకున్నారు? బీజేపీ వాళ్ళని కానీ ఇంకోళ్ళమో కానీ మజ్లిస్ వాళ్ళ మీద ఎవరి మీదైనా కానీ చేయొచ్చు. కానీ ఎందుకని చేయరు? అదొక ప్రచారం. ఆ ప్రచారం ఏంటంటే ఎంతసేపటికి దాని గురించి ప్రచారం. ఇప్పుడు బీజేపీ వాళ్ళకి తెలంగాణలో కానీ లేదా మరొక చోట కానీ మజ్లిస్ లేకుండా వాళ్ళకి ఒక్క రోజు గడవదు. దేశంలో పాకిస్తాన్ పేరు ఎత్తకుండా ఒక రోజు వాళ్ళకి ముద్ద దిగదు. ఇవన్నీ ప్రచార ఎత్తుగడలు తప్ప మరొకటి కాదనేది నా అభిప్రాయం. నిజంగా మజ్లిస్ వాళ్ళు చేసినటువంటి వాటి మీద వ్యాఖ్యల మీద ఉంటే కేసులు పెట్టమనండి. ఉన్నారు కదా లాయర్లు, బోల్డ్ మంది లాయర్లు ఉన్నారు కదా, వాళ్ళకి కదా కేసులు పెట్టచ్చు, వాళ్ళందరినీ కూడా రావచ్చు, చట్ట ప్రకారం శిక్షించవచ్చు కదా. ఒట్టి మాటలు ఎందుకంటే సార్ మంచి చెప్పారు, కేసులు పెట్టొచ్చు అంటే పూర్తిగా నమ్మకం ఉంది, కేవలం బీజేపీ వాళ్ళకే ఆ ధైర్యం ఉంది కేసులు పెట్టేది కాబట్టి. కరుణాసాగర్ అనే అడ్వకేట్ భారతీయ జనతా పార్టీ లీగల్ టీమ్ లో ఉన్న వ్యక్తే ఆయన పైన కేసు వేసినప్పుడే అక్బరుద్దీన్ ఓవైసీ జైలుకి వెళ్ళింది సార్. ఆయన పైన టీఆర్ఎస్ వాళ్ళు కేసులు వేయలే, కాంగ్రెస్ వాళ్ళు కేసులు వేయలే, విశ్లేషకులు కేసులు వేయలే, సెక్యులర్ వాదులు వేయలే, కేవలం బీజేపీలో ఉన్న లీగల్ టీమ్ పర్సన్స్ వేస్తేనే ఆయన జైలుకి వెళ్ళిండు. తప్పకుండా సార్ ధైర్యంగా చెప్తాం, హిందువులకు ఎక్కడ ఆపద ఉంది. మైనార్టీల కోసం కాంగ్రెస్ ఉంది, మైనార్టీల కోసం బీఆర్ఎస్ ఉంది, మైనార్టీల కోసం విశ్లేషకులు ఉన్నారు, మేధావులు ఉన్నారు, మళ్ళీ హిందువుల కోసం ఎవరు ఉన్నారు సార్? ఇదంతా అశోక్ గారు, ఇదంతా మీరు చేసేది కేవలం తెలంగాణలో అధికారం కోసం చేస్తున్నారా సార్? అధికారం కోసమే మాకు దేశం ముఖ్యం, ధర్మం ముఖ్యం, తర్వాతనే రాజకీయం. మా పార్టీ అది నేర్పించింది మాకు మా పార్టీ అభివృద్ధి కంటే. సార్ మీరు పెద్దలు సార్, మీరు మాట్లాడినప్పుడు నేను మాట్లాడలేదు సార్. ఈ దేశంలో ఉన్నటువంటి హిందువులకి దరిద్రం ఉంది, నిరుద్యోగం ఉంది, వాటన్నిటిని ముందు పోగొట్టింది. అందుకోసమే అంటున్నాం సార్, హిందువుల రిజర్వేషన్లు కూడా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి పంచిపెట్టిండు మైనార్టీలకి. మంచి చెప్పారు సార్, దానిపైన కూడా మేము పోరాడినాం. హిందువులకు ఉన్న రిజర్వేషన్లు, బీసీల రిజర్వేషన్లు తీసుకుపోయి ఆయన ఏమంటున్నాడంటే ఈ దేశంలో దరిద్రం ఉంది, ఆకలి ఉంది, ఉద్యోగాల కోసం యువత ఎదురు చూస్తోంది. ఇవేం చేయకుండా కేవలం మీరు ఓటు బ్యాంకు రాజకీయాలకే మీ యొక్క మతాన్ని వాడుకుంటున్నారు. మతం అనేది వాడుకునేది కాదు సార్, ఇది మన జీవన విధానం ఇది సార్. మీరు అప్పటి నుంచి మాట్లాడారు, పెద్దలంటే గౌరవం ఉంది. మాట్లాడిన తర్వాత మీరు మాట్లాడేటప్పుడు నేను ఒక్కసారి చెప్పండి సార్ కోటేశ్వరరావు గారు. ఇప్పుడు మతం అనేటువంటిది వ్యక్తిగతం. ఆ వ్యక్తిగతంగా ఎవరైనా ఏ మతానికైనా ఉండొచ్చు, లేదా నాకు మతం అక్కర్లేదని ఎవరైనా చెప్పుకోవచ్చు. మతం లేకుండా కూడా ఈ దేశంలో జీవించడానికి, ప్రపంచంలో జీవించడానికి అవకాశం ఉంది. కాకపోతే మేమే మతాన్ని రక్షిస్తున్నాము అని చెప్పేసి ఛాంపియన్లుగా చెప్పుకునే వాళ్ళు, మరి మీరు లేనప్పుడు కూడా మతం ఉంది కదా వేల సంవత్సరాల నుంచి, అప్పుడెవరు రక్షించారు హిందూ మతాన్ని? ఇప్పుడు ఏం ప్రమాదం ముంచుకొచ్చిందని ఆ విధమైనటువంటి ప్రచారం చేస్తున్నారు. ఇది సమస్య. అందుకని హిందూ మతంలో అనేకమైనటువంటి ఉన్నాయి. అంటరానితనం ఉంది, అంటరానితనం ఉంది, దాన్ని పోగొట్టండి. అదేవిధంగా దారిద్ర్యం ఉంది హిందువుల్లో, నిరుద్యోగం ఉంది, అనేక అవలక్షణాలు ఉన్నాయి, వాటన్నిటిని ముందు పోగొట్టండి. వాటి గురించి ఏం మాట్లాడకుండా, వాటి గురించి ఏం చేయకుండా హిందూ మతాన్ని రక్షించండి. ఎవరొద్దన్నారు? అశోక్ గారు, మీరు ప్రభుత్వంలో మూడోసారి కేంద్రంలో అధికారంలోకి వచ్చారు, తర్వాత ఒక రికార్డ్ అయితే క్రియేట్ చేశారు. నరేంద్ర మోడీ ప్రధానిగా ఈ దేశానికి సంబంధించి మరి మీరు ఉద్యోగాల కల్పనలో విఫలమైపోతున్నారు. ఎట్ ద సేమ్ టైం నిత్యావసర సరుకుల ధరలు పెరిగిపోతున్నాయి. మొత్తం అటర్ ఫ్లాప్ మీ ప్రభుత్వం. ఇక కేవలం మీరు ఈ మతాలను అడ్డం పెట్టుకొని నరేంద్ర మోడీ గారు గుజరాత్ లో ముఖ్యమంత్రిగా కూడా పనిచేశారు. అప్పటికే వాళ్ళు మేము కంటిన్యూస్ గా రాష్ట్రంలో అధికారంలో ఉన్నామని చెప్తున్నారు. మహిళల రక్తహీనత ఎక్కడుంది దేశంలో? ఎక్కువ మొత్తం చూస్తే గుజరాత్ లో ఉంది. దాన్ని పోగొట్టండి ముందు.
సింధు రైడ్ ఆర్థికంగా రోడ్డు అత్యంతంగా కదా ఉంది. అభివృద్ధి చెందింది కూడా గుజరాత్, అది కూడా గుర్తుపెట్టుకోవాలి. తాను చెప్పింది ఒక పాయింట్ మీరు బాగా గమనించారు. ఏమో మహిళల్లో అభివృద్ధి రక్తహీనత అంటే అంటే ఆహార లోపంతోనే వచ్చేది అది. సో మీరు ఎక్కడైతే ఇప్పుడు దేశ ప్రధానిగా ఉన్నారో ఆయన ముఖ్యమంత్రిగా సుమారు 3-4 టర్మ్స్ ముఖ్యమంత్రి చేశారు. ఆ రాష్ట్రంలో కూడా ఈ ఆహార సంబంధించిన పౌష్టికార లోపంతో మహిళల్లో రక్తహీనతలో నెంబర్ 1 ఉంది. సో మీరు కేవలం రాజకీయాలు, ఓటు బ్యాంకు, మతతత్వం ఇవన్నీ వాడుకుంటున్నారు తప్ప దేశ ప్రజలకు ఏం చేయట్లేదని కోటేశ్వరరావు నేను ఇంతకు ముందు కూడా చెప్పాను, దేశ ప్రయోజనం కోసం అంటే ఇవాళ దేశ సురక్షితంగా ఉంది. చైనా లాంటి సేమ్ టైం మళ్ళీ మీకు నేను రిపీట్ చేస్తాను. అయోధ్యలో ఓడిపోయారు, కాశీలో ఓడిపోయారు. సో ఇవన్నీ సార్, అయోధ్యలో ఓడిపోలేదు. ఆ పార్లమెంట్ లో ఒక ఏరియా మాత్రమే అయోధ్య. అది అందరు మిస్గైడ్ చేస్తున్నారు. అయోధ్య పార్లమెంట్ కాదు సార్, ఒక అసెంబ్లీ. అక్కడ వచ్చిన ఓట్ షేర్ మేము గెలిచినాం. అయోధ్య సరౌండింగ్ వచ్చింది, మేము గెలిచినాం. కాశీలో కూడా పార్లమెంట్ లో ఓడిపోయినాం. ఆ పార్లమెంట్ లో ఓడిపోయినా కానీ అయోధ్యలో ఎక్కడ ఓడిపోలేదు. ఒకటి కాశీలో కూడా పార్లమెంట్ లో మీకు మెజారిటీ తగ్గిపోయింది, ప్రజల్లో వ్యతిరేకత ఉంది. నేను ఏమంటున్నా, అయోధ్య విషయం మీరు మాట్లాడినప్పుడు అయోధ్య విషయం నేను చెప్తున్నా. అయోధ్య సరౌండింగ్ విషయంలో అయోధ్యలో మేము గెలిచినాం. పార్లమెంట్ ఎంటైర్ పార్లమెంట్ లో మేము అక్కడ ఓడిపోవడం జరిగింది. రెండో విషయం సార్, ఇంకోటి సార్ అంటుండు విశ్వ హిందూ పరిషత్ RSS లేనప్పుడు. ఎస్, విశ్వ హిందూ RSS లేనప్పుడు కూడా ఛత్రపతి శివాజీ మహారాజు ఉన్నాడు. హైందవుల పైన అగత్యం జరిగినప్పుడు తన ఖడ్గంతో సమాధానం చెప్పిండు. పృథ్వీరాజ్ చౌహాన్ డైవర్ట్ అయిపోయింది ఓవరాల్ గా. ఆయన అడిగిన ప్రశ్నకు జవాబు చెప్తున్నా సార్. ఓకే అర్థమైంది. ఇక దీంట్లో పార్టీ మారిన నాయకులపై ఎలాంటి చర్యలు ఉండాలంటారు? వాస్తవానికి ఈరోజు కోర్టు ఒక 4 వారాల గడువు ఇచ్చింది. సో దీంట్లో సెక్రటరీ అని అంటున్నారు. బీజేపీ స్టాండ్ తొందరగా సార్, ఏ రాజకీయ పార్టీ అయినా సరే పార్టీ మారిన వెంటనే వాళ్ళ పదవి పోయే విధంగా ఒక చట్టం రావాలి. ఓకే, ఫైనల్ గా బీఆర్ఎస్ కు సంబంధించిన గజేందర్ గారు, ఇప్పుడు గతంలో మీరు కూడా 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో చేర్చుకున్నారు. సో అదే రిపీట్ చేశారు. ఇప్పుడు 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి జాయిన్ అయ్యారు. సో దీన్ని మీరు కోర్టులు ఆశ్రయించడం, స్పీకర్ కంప్లైంట్ చేయడం, దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు? టైం అప్, తొందర చెప్పండి. మేము సార్ గతంలో కూడా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ లెజిస్లేటివ్ TRS లో విలీనం చేయడం జరిగింది. ఆనాడు టార్గెట్ ఆనాడు మీరు చేసిందే ఇప్పుడు కాంగ్రెస్ చేస్తుంది, దాంట్లో తప్పే ఉందండి. ఖచ్చితంగా సార్, మేము ఇప్పుడు కూడా కోరుకునేది ఏంటంటే ఏ పార్టీ అయినా సరే, ఇలా BRS కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఏదైతే ఫిరాయింపుల చట్టం ఏదైతే ప్రభుత్వాలు తీసుకొచ్చాయో ఖచ్చితంగా పార్టీలు మారేటప్పుడు, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకునేటప్పుడు ఖచ్చితంగా పార్టీ మారాలనుకునే వారు రాజీనామా చేయాలంటారు, అంతే కదా? ఓకే, థ్యాంక్ యూ అండి గజేందర్ గారు. అశోక్ గారు, మీకు కూడా కోటేశ్వరరావు సార్, థ్యాంక్ యూ పార్టిసిపేటింగ్. ఇక ఇది వాటి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి News 360.